పని మనిషిని కిందకి పిలిచి వంట చేయమని చెప్పు. పని మనిషా? ఏయ్ ఏయ్ పనమ్మాయి, ఓసే పనమ్మాయి, ఏం చేస్తున్నావే ఇట్టారా? లక్ష్మి గారు, మీరు పని మనిషి ఏంటండి? అదేంటి తాయారు, ఈ ఎదవలెళ్ళి ఎంతసేపు అయినా ఇంకా ఇంటికి తిరిగి మిమ్మల్ని ఎక్కడా చూసినట్లేదు. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఏంట్రా సన్నాసులు, శుభమా అంటూ పరీక్షకు వెళుతున్నావు, కాస్త మంచిగా తల దువ్వుకొని చావచ్చుగా. ఉండి నేను వెళ్ళి దువ్వెని తెస్తాను. ఒసే సిరి, మీ వేషాలు నా దగ్గర కాదురా, మీ ఇద్దరి గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదేంట్రా, మీ ఫ్రెండ్ అమ్మాయిలా కూర్చున్నాడు? ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నారంటే మీరేదో దాస్తున్నారా? ఒరే హనుమంతు, వాసనలు ఎంత గుమగుమలాడిపోతున్నాయిరా. అవునమ్మా. అమ్మో, అత్తయ్య ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ పార్సల్స్ అత్తయ్య చూసిందంటే ఖచ్చితంగా దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి భోజనాలు తేలేదు? అదిగో మాటల్లో ప్రసాద్ కూడా వచ్చేసాడురా. ఏంటి అత్తయ్య, హనుమంత్ బాగా ఇబ్బంది పెడుతున్నాడా ఏంటి? అదేం లేదు బాబు, అమ్మగారిని మన ఊళ్ళో విషయాలు అడుగుతున్నా. ఆ, ఈయనేంటి భోజనాలు తేకుండా వచ్చాడు? బాబు తెచ్చాను, అక్కడ పెట్టాను, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా తీసుకో. ఏంట్రా మీ ఇద్దరు గుసగుసలు? ఏం లేదు అత్తయ్య. ఇంకేంటి మన ఊళ్ళో విశేషాలు? ఏముంటాయిరా, ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి ఉంది కదా, ఎదేవుడితోనూ లేచిపోయింది. ఏమే తాయారు, ప్రసాద్ కూడా వచ్చాడు. తొందరగా వంట చేస్తే ఇద్దరం కలిసి తింటాం. అయ్యయ్యో, ఇదేంటి? ప్రసాద్ బాబు పార్సిల్ తీసుకురాలేదా? అదే నాకు అర్థం కావడలేదు పిన్ని. ఉండండి వదిరా, నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వస్తాను. అవునరా ప్రసాదు, ఇందాకడ దాకా ఎక్కడికి వెళ్ళా? అది ఈవెంట్తో ఒక చిన్న పని ఉంటే వెళ్ళొస్తున్నాను అత్తయ్య. మరి ఏమైంది వెళ్ళిన పని? ఓ
సక్సెస్ఫుల్. వదిన 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 సత్యం, అన్నయ్య అసలు పార్సిలే తీసుకురాలేదు. ప్రసాద్ బాబు పార్సిల్ తేకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? ఆవిడకి ఏం సమాధానం చెప్తాం? ప్రసాద్ గారు పనిలో పడి మర్చిపోయారేమో పిన్ని. ఆ సంగతి తర్వాతమ్మా. ఇప్పుడు ఆ ముసలావిడ లోపలికి వస్తే ఏం చెప్తాం? వాసనలు అదిరిపోతున్నాయి అత్తయ్య. స్పెషల్గా ఎరగదీస్తున్నట్టున్నారా? మరే తలుచుకుంటుంటే నా నోరు ఊరుతుందిరా. ఏమో అనుకున్నాను గాని పని మనిషికి బాగా వంటొచ్చురా. ఆ, అవునత్తయ్య. నువ్వు వెళ్ళి కనీసం రూమ్లో అయినా ఉండొచ్చు కదా, బయటే ఉన్నావు ఎందుకు? ఏమీ లేదులేరా, చక్కని వాతావరణం, ప్రశాంతమైన గాలి. ఇక్కడ లేని సుఖం రూమ్ లో ఏముంటది చెప్పు? అందుకే ఇక్కడే ఉన్నానన్నమాట. చెప్పింది అర్థమైందిగా. నేను కార్ దిగి బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేయి. డ్రైవర్ కారాపు. అదిరిపోద్ది. చాలా బాగుంది. వస్తే నిన్ను భూమి అయ్యో ఆగాగాగు, యాక్చువల్లీ నాకు వాటర్ కావాలి. 5, 4, 3, 2. తీసుకోండి. ఓ మై గాడ్. ఒక నిమిషం సార్. వేడి తగలకుండా కొంగు చుట్టాను, ఇప్పుడు తాగండి. తను వెతికిన తగు జతను